అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రియ సంఘమంతటికి శుభములు దీవెనలు కలుగునుగాక. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఆదివార ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ మహాకృపను బట్టి దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రతికూల పరిస్థితులలో కూడా ఆయన సన్నిధిని ఆరాధన చేయడానికి దేవుడిస్తున్న ప్రతి సమయమును బట్టి, ప్రతి క్షేమకరమైన ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు, మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ప్రార్థన మనం ప్రారంభించుకొనక ముందు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ విజయ గారు ముందుకు వచ్చి ఆరాధన నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధుడా, మీకే కృతజ్ఞతలు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. పరమ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సజీవుడా, మీకే వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యొక్క తండ్రి ప్రభా, పునరుద్ధాన దినములో ఏప్రిల్ మాసంలో ప్రభా, మరి తండ్రి గతించిన మాసాలు కాచి కాపాడిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. సంఘాన్ని నాయన తండ్రి సజీవ లెక్కలు ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దైవమా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఆరాధన క్రమం అంతట్లో తండ్రి మీ కృపా సన్నిధి తోడుంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్యా, మీ దివ సన్నిధి మాకు ఉంచమని వేడుకుంటూ ఉన్నాము. ప్రభువా, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క బిడ్డను నాయన మీరు బలపరచండి అయా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మీరు మహిమను పొందమని వేడుకుంటున్నాం అయ్యా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయా. ధ్యాన కీర్తన మీరు ఉండండి తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు తండ్రి. వాక్యము చేతనైనా ఒక్కొక్కరిని బలపరచమని తండ్రి. వాక్యమును విని నాయన వాక్యానుసారంగా జీవించు కృపను దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడ స్తోత్రములు తండ్రి. దైవజనరాల్ని నాయన మీ యొక్క తండ్రి ఇడంతల ఆత్మాభిషేకము చేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం అయా. కావాల్సిన వర్తమానం చేత మాతో మాట్లాడండి, సంఘాన్ని బలపరచండి. యేసయ్యా, నీ వందనములు తండ్రి, మీకు స్తోత్రాలు. భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. అయా, నీవే మాకు సహాయకుడుగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. అయా, నీ వైపు మాత్రమే మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీవు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అందరము నాయన నీ సన్నిధానములో ఎదుగుటకును తండ్రి ప్రభువా, నీ చిత్తమును తండ్రి మేము గుర్తెరిగా అనుదినము ఆయన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ అయా ప్రభువా, నీ కృపచేత బలపరచబడుటకును కృప చూపండి అయా. బలపరచమని వేడుకుంటున్నాం. ఒక్కొక్కరిని నాయన తండ్రి మీ దయగల హస్తాలకు తండ్రి అప్పచెప్తూ ఉన్నాం. యేసయ్యా, నీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. భయపడకుడి అని తండ్రి సెలవిస్తున్నాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా ఆధారము నీవే. యేసయ్యా, నీకు వందనాలు. మా ఆశ్రయ దుర్గమ, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రతి అవసరతలు అయా మీరు తీర్చగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం అయ్యా. నీ వందనములు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని నాయన తండ్రి ప్రభువా మీరు బలపరచమని, ప్రతి అవసరతలు తీర్చే సహాయం చేయమని నిన్ను వేడుకుంటూ అయా ప్రభు ఆత్మీయమైన మేలుల చేత నింపమని యేసయ్యా, ఈ యొక్క తండ్రి భయంకరమైన దినాల్లో మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ యేసయ్యా నీ సన్నిధానంలో తండ్రి ప్రభువా సాగిపోవుటకును కృప చూపమని యేసయ్యా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా మీ యొక్క దయగల హస్తముల చేత తండ్రి ప్రభువా మీరు అభిషేకించమని, బలపరచమని, సహాయం చేయమని ఆది నుంచి అంతవరకు ప్రభువా ఈ యొక్క తండ్రి ఆరాధన క్రమమును తండ్రి ప్రభువా మీరు క్రమంగా నడిపించి బలపరిచి ప్రతి ఒక్కరిని తండ్రి నడిపించమని ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా మీ యొక్క స్వాధీనంలో తీసుకోండి తండ్రి. బలపరచండి, ప్రతి అవసరతలు మీరు తీర్చండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం యేసయ్యా. మీ కృప కాపుదల నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్యా మీకే స్తుతి నాయన. మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చింపజేస్తూ మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుండి 72వ పాట పాడుకుందాం. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో అనే పాట పాడుకుందాం. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి 325 పాట పాడుకుందాం. ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడు అనే పాట పాడుకుందాం. ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, నీకే మహిమా నీకే ఘనత యుగ యుగములు చెల్లింతును, నీకే మహిమా నీకే ఘనత యుగ యుగములు చెల్లింతును. ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, నీలపై నుండి భూమిని పరచిన వాడా, శూన్యము నుండి సమస్తము చేసిన వాడా, నీలపై నుండి భూమిని పరచిన వాడా, శూన్యము నుండి సమస్తము చేసిన వాడా, నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, పరమును విడచి ధరణికి వచ్చిన దేవా, మనిషిని ప్రేమించి రక్షణను సగిన ప్రభువా, పరమును విడచి ధరణికి వచ్చిన దేవా, మనిషిని ప్రేమించి రక్షణను సగిన ప్రభువా, నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, నీకే మహిమా నీకే ఘనత యుగ యుగములు చెల్లింతును, నీకే మహిమా నీకే ఘనత యుగ యుగములు చెల్లింతును. ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా, ఆరాధనీయుడా అత్యున్నత సింహాసనాసీనుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటల పుస్తకంలో నుండి 257 పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరగానే పాట పాడుకుందాం. అందరం కలిసి చప్పట్లు కొట్టి పాడవలసిందిగా కోరుతున్నాము. ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, ఎంత మంచి దేవుడ యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి
పాటల పుస్తకంలో నుండి 205వ పాట పాడుకుందాం. దేవుడు మనకు ఎల్లప్పుడూ అనే పాట పాడుకుందాం. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు ఏదేనులో ఆదాముతో నుండెన్, ఏదేనులో ఆదాముతో నుండెన్, హానుకు తోడై
కలిసి నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాప వల్ల నన్ను కాపాడిన అనే పాట పాడుకుందాం. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాప వలె నన్ను కాపాడిన కరుణామయా, నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాప వలె నన్ను కాపాడిన కరుణామయా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకగా నిద్రించక కాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, కునుకగా నిద్రించక కాచిన దేవుడా, నీకే స్తోత్రము, 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 నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాప వలె నన్ను కాపాడిన కరుణామయా, ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచావయ్యా, నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీసావయ్యా, ఎవరు తీయలేని నీ కంచె నా చుట్టూ ప్రాకారముగా ఉంచావయ్యా, నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీసావయ్యా, ఏ అపాయమైనను దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీకే స్తోత్రము, 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 నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాప వలె నన్ను కాపాడిన కరుణామయా, ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి నీ జీవ గ్రంథములో నా పేరు ఉంచావు, నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి పరిశుద్ధ రక్తముతో నన్ను కప్పినావు, ఎవరు ఇవ్వలేని నీ రక్షణ నాకిచ్చి నీ జీవ గ్రంథములో నా పేరు ఉంచావు, నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు వేసి పరిశుద్ధ రక్తముతో నన్ను కప్పినావు, ఏ అపాయమైనను దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను దరి చేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము,
దేవునికి స్తుతి కలుగునుగాక. పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచినట్లయితే మన మధ్యలో ఉన్న బ్రదర్ ఎలియాజర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుడు దీవించునుగాక. కృపరక్షకాని పాదములకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మల్ని రక్షాట్ల భద్రపరిచి కాకున్నందుకు మీకు వెలువెల స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు ఇలా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. వాక్యం ద్వారా మేము మహిమ పొందమని వేడుకొచ్చున్నాం తండ్రి స్తోత్రం ప్రభా. నీ దాసుని నిర్ణయంలో మంచి వర్తమానం మీరు అందించి వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభా. వాక్య గారు తింటున్నారు పదవిని ఆడుకొని ఫలించే కృపను దయచి మనం వేడుకొచ్చున్నాం తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో సాధించి మనం వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకు నీ రెక్క చాట్ల భద్రపరిచి కాపాడాక మీకు స్తుతి ఆగములు అర్పించుకొచ్చున్నాం తండ్రి ప్రభా. మంగళకరమైన వైరస్ నుండి మాకు త్వరలో విడుదలను గ్రహించి మనం వేడుకొచ్చున్నాం తండ్రి ప్రభా. నీ సన్నిధిలో మేము సంతోషించి ఆనందించటకు మీరు కృపను దయచి మనకొచ్చున్నాం ప్రభా. మీరు తప్ప ఎవరు ఆశ్రయితులుగా మీరే అన్నారు తండ్రి ప్రభా. నేను ఆశ్రయించి బిడ్డలకు ఏ మేలు కొత్తలేదో మీ వాక్యం రూఢిగా సెలవిస్తున్నా తండ్రి. అటు గొప్ప దేవుడు మీరు మాకున్నందుకు ఇలా స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఆదిని అంతవరకు మీ యొక్క ఆరాధన మీ యొక్క చాట్ల భద్రపరిచి ఆధీనంలో ఉంచుకొని నడిపించమని ప్రతి ఒక్క బిడ్డని ఆత్మతో సంధించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చి ఉంటున్నాం. లేఖన భాగంలో మనం చదువుకుందాం. దావీదు వ్రాసిన కీర్తన 66వ కీర్తన భాగమును మనం చదువుకుందాం. మన మధ్యలో ఉంటున్న బ్రదర్ కుమార్ గారు ముందుకు వచ్చి దేవుని లేఖన భాగంలో చదివి వినిపించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. సంఘమంతా వాక్యము తెరిచి వచ్చినట్లయితే అందరము కలిసి కుమార్ గారితో ఏకీభవిస్తూ మనం వాక్యంను చదువుదాం. లేఖనంలో చదువుట ఎంతో ఆశీర్వాదం. దేవుడు ఆ విధమైన కృప మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనం వరకు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రం చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి యుద్ధకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడక చేయి దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొన తగదు. జనులారా, మా దేవుని సన్నతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను. ఎద్దులను, పోతు మేకలను అర్పించేదను. దేవుని యందు భయభక్తి గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఆయనకు నేను మొర్ర పెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు.
దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలి. స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి లేఖన భాగంలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ రిబ్కా ఆనంద్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాదసన్నిలో ప్రభా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తుతి స్తోత్రం నాయన. ఈ యొక్క భయంకరమైనటువంటి అయా ప్రభా పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ ప్రభా మీరు ఎక్కడి కింద మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తుతి స్తోత్రములు. అయా చదవడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. దావీదు మహారాజు అయితే ప్రభా ఆయన ప్రార్థన తోసివేయలేదు, ఆయన కృప నా మీద నుంచి తొలగిపోలేదని ప్రభా ఆయన సెలవిస్తున్నాడు తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభా మా ఎడల మీ కృప ఎంతగానో ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృపను బట్టి ఇంతవరకు మేము బ్రతికి ఉన్నాం నా దేవానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు ప్రభా నమ్ముకొనదగిన మా సహాయకుడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తుతి స్తోత్రం నాయన. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు మహిమ పొందండి ప్రభా. అయా తండ్రి ఇప్పుడు నీ యొక్క అయా దైవజనులు ప్రభా వాక్యము అయా ప్రభా చెప్పబోతుండగా తండ్రి మీ శిలవ చాటున మరుగుపరుచుకోండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఏడంతల ఆత్మచేత మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ప్రభా సుత్తి వల్ల మమ్మల్ని సరిచేసి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ప్రతి హృదయాన్ని అయా ప్రభా అంతరంగంలో దూరుచు ప్రతి ఒక్కరిని పరిశీలించే తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా మీరు మాతో మీరు మాట్లాడని తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా మీలో మేము ఏ విధంగా బలపడవలనో ప్రభా, ఇంకా మా ప్రార్థన జీవితంలో ఇంకా ఎలా ఎదగవలనో ప్రభా మీరు మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సమస్తం నీకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఉదయకాల సమయం ప్రియ సంఘముతో చేరి ఆయనను స్తుతించుటకు, మహిమపరచుటకు దేవుడిస్తున్న ఈ కృపలన్నిటిని బట్టి దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడైన దేవుడు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు ఇచ్చిన క్షేమం అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా ఆయన కృపను దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి విషయంలో మనకు సహాయం చేసి నడిపిస్తున్న దేవునికి మహిమ, స్తుతి, స్తోత్రము కలుగునుగాక. ఈ దినమున లేఖన భాగముగా లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యమును మనం చదువుకుందాం. దేవుని సన్నిధిలో వ్రాయబడుతున్న వాక్యం ఏమనగా, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచినట్లయితే వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడా, మా దైవమా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా రక్షక, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమందు ప్రియ సంఘముతో కలిసి ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రత్యేకంగా వాక్య భాగంలోనికి వెళ్తూ ఉంటుండగా ప్రియ పరిశుద్ధాత్మదేవా నీ సహాయం మేము అడుగుతూ ఉంటున్నాం. మా ఆలోచనను, మా తలంపులను మీరు మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి. నీ ఉపదేశము చేత మమ్మల్ని మీరు బలపరచండి. గొప్ప దేవా, నీ కృపను మా పట్ల మీరు విస్తరింపచేయండి. గొప్ప దేవా, ఈ దినమున ఎట్టి విషయాలను మీరు మాకు జ్ఞాపకము చేయనై ఉంటున్నారో సరిగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. నీ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. ఈ సమయమును మీరు మాత్రమే మహిమ పొందమని, మీరు మా జ్ఞాపకం చేస్తున్న ప్రతి విషయమునకు మేము లోబడి ఉండుటకు, విధేయత చూపుటకు నీ కృపను మీరు మాకు అనుగ్రహించి నడిపించమని సజీవును రక్షకుడకు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో ప్రియ సంఘముతో ఆరాధించడానికి దేవుడిస్తున్న కృపను బట్టి వందనాలు. వాక్య భాగము చదవబడుతున్న వాక్య భాగమును మరొకసారి చదవాలనని ఆశ కలిగి ఉంటున్నాను. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వాక్యమును మనం చదువుకొని ఉంటున్నాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. యేసయ్య రాకడ దినాలు, అంత్య దినాలు ఏ విధముగా ఉంటావో శిష్యులకు బోధపరుస్తున్న సమయంలో దేవుడు వారితో సెలవిస్తున్న మాటలు. ఇదే అధ్యాయము లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 40వ వాక్యంలో రాయబడుతూ ఉంటున్నదేమనగా, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక
మీరును సిద్ధముగా ఉండుడి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. యేసయ్య రాకడా ఏ సమయమో, ఏ జామో, ఏ గడియనో మనకు తెలియదు. కాబట్టి దేవుని సన్నిధిలో సంఘమైన, వ్యక్తిగతంగా విశ్వాసులైన సిద్ధపడవలసిన వారై ఉంటున్నారు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. వేటి కొరకు మనం నడుములను కట్టుకొని మనం సిద్ధంగా ఉండాలి. వేటి కొరకు మన దీపములు వెలుగుచుండనీయాలో అన్న విషయాన్ని కొన్ని భాగాలుగా మనం చదువుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నడుములు కట్టుకొని సిద్ధపడి ఉండడము అనంటే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. త్వరపడడం. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విషయాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు మొదటిగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎట్టి సమయాలలో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అనగా నిర్గమాకాండము, దేవుని సన్నిధిలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడుతూ ఉంటున్నది. ఒక నిమిషం మన వాక్యం మనం ఓపెన్ చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వాక్యమును మనం నేర్చుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. కాబట్టి కింది మాటలలో రాస్తూ ఉంటున్నాడేమనగా, ఇశ్రాయేలు ప్రజలను వాగ్దానము చేయబడిన దేశమును నడిపించడానికి వారిని యెహోవా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. దేవుని సన్నిధిలో క్రైస్తవ లోకము దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉంటున్నాం. రక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ కాలమందు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల అనుగ్రహించే సమయాలలో దేవుడు వారికి సెలవిస్తున్న మాట ఏమనగా, మీరు సిద్ధపడండి, మీ నడుములను కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రను చేత పట్టుకొని సిద్ధంగా ఉండు. దేని కొరకు అనంటే ఐగుప్తు బానిసత్వం నుండి 430 సంవత్సరములు వారు పడిన శ్రమ అంతటిని చూచి దిగి వచ్చిన దేవుడు ఆ రాత్రి కాలమందు వారికి విడుదల అనుగ్రహించనై ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. వాగ్దానము చేయబడిన దేశమునకు వారు నడిపించబడు సమయంలో యెహోవా దేవుడు వారికి సెలవిస్తున్న మాట ఏమనగా, మీరు మీ నడుములను కట్టుకొని సిద్ధముగా ఉండు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రయాణమైపోవలసి ఉంటున్నది, యాత్ర చేయవలసి ఉంటున్నది. దేవుడు చేసిన వారికి ఇచ్చిన వాగ్దానము, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు చేసిన వాగ్దానమును దేవుడు వారి పక్షముగా జ్ఞాపకము చేసుకొని, వారి నుట్టూర్పును, వారి దుఃఖమును, వారి వేదనను జ్ఞాపకము చేసుకొని ఆయన దిగి వచ్చిన దేవుడు అన్న విషయాన్ని నిర్గమకాండం 3వ వాక్యంలో 3వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మనము కూడా ఈ లోకంలో నుండి, ఈ శ్రమలో నుండి, ఈ పాపలోకంలో నుండి మనము కొనిపోబడవలసిన వారమే. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉంది. రోమీలకు రాయబడుతున్న పత్రిక, దేవుని సన్నిధిలో ఒక మాట మనం చూచుకున్నట్లయితే రోమీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13వ అధ్యాయం ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. మనకు కూడా దేవుడు రక్షణను తీసుకొని వస్తూ ఉంటున్నాడు, విడుదలను తీసుకొని వస్తూ ఉంటున్నాడు. లూకాసు వార్తలు 21వ అధ్యాయంలో రాయబడుతూ ఉంటున్నది. ఈ సంగతులు జరగని ఆరంభించినప్పుడు మీరేం చేయాలి అనంటే మీ తలలను పైకెత్తుకొనడి, మీ విడుదల సమీపిస్తూ ఉంటున్నది. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. మన నడుములు కట్టబడి ఉన్నవో లేదో మనం జ్ఞాపకము చేసుకుందాం. మనము రక్షింపబడిన వారం, మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ అతి సమీపముగా ఉన్నది. యేసయ్య రాకడ అతి సమీపముగా ఉంటున్నది. అనేక సంవత్సరాలుగా మనం వింటున్నాం అనుకుంటుండవచ్చు. అనేక మార్లు మనం కూడా దేవుని వాక్యమును చదువుతూ ఉంటాం, దేవుని వాక్యమును వింటూనే ఉంటాం. మన విశ్వాసులతో, మన స్నేహితులతో, మన కుటుంబముతో, మన అందరితో మనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఈ సంగతులన్నీ మనం పరిశీలించినప్పుడు యేసయ్య రాకడ సమీపముగా ఉందని మనం తెలియజేస్తూనే ఉంటాం. ఒక మాటగా వారితో పలుకుతూనే ఉంటాము, కానీ సిద్ధపడడానికి ఇష్టపడం. మనకు తెలుసు దేవుని వాక్యము, మనకు తెలుసు యేసయ్య రాకడ సమీపముగా ఉంది అని. కానీ ఈ దినం నా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య రాకడ సమీపముగా ఉందని అందరికీ తెలుసు, కానీ ఎంతమందిగా మనం సిద్ధపడుతున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఉంటున్నాం. మీ విడుదల సమీపించి ఉన్నది, మన విడుదల సమీపించి ఉన్నది, మనందరి విడుదల సమీపించి ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసిన వాగ్దానమును దేవుడు వాగ్దాన దేశమునకు నడిపించు సమయాలలో మీ నడుములు కట్టుకొనడి, మీ చెప్పులు తొడుగుకొనడి, మీ కర్ర చేత పట్టుకొని సిద్ధంగా ఉండి త్వరపడుచు మీరు పస్కా బలిని ఆచరించవలసిన వారై ఉంటున్నారు. ఎందుకొరకు అనగా ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వారికి విడుదల అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. జ్ఞాపకం చేయబడితే ఐగుప్తు అనగా నలుపుకు సాదృశ్యం, నలుపు పాపమునకు సాదృశ్యం. దేవుని సన్నిధిలో మనం సిద్ధపడుతున్నాము అని అంటే వారు పస్కా బలిని ఆచరించి ఉంటున్నారు. మనము కూడా సిద్ధపడి ఉండాల. రక్షింపబడడానికి యేసయ్య రాకడ కొరకు, ఆయన రాకడలో ఎత్తబడుట కొరకు సిద్ధపడాల. కానీ మనము పరిశుద్ధముగా ఉన్నామో లేదో మనని మనం జ్ఞాపకము చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి అయిష్టమైనది. అందుకే దేవుని మాటలో దావీదు కీర్తనలో దావీదు మహారాజు సెలవిస్తూ ఉంటున్నాడు ఏమనగా, యెహోవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములగును గాక. హెబ్రీలకు రాయబడుతున్న పత్రిక ఒక మంచి మాట భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యమును ఒక మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. వాగ్దాన దేశమునకు ప్రయాణము చేయబడుతున్నప్పుడు యెహోవా దేవుడు వారితో మాట్లాడి త్వరపెట్టి సిద్ధపరిచి ఉంటున్నాడు. మనము కూడా వాగ్దానము చేయబడిన దేశము పరమ కానానుకు నడిపించబడు వారము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడలేరు. దేవుని సన్నిధిలో భక్తుడైన పౌలు హెబ్రీలకు ప్రత్యేకంగా వ్రాస్తూ ఉంటున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎందుకొరకనగా పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కాబట్టి మొదటి పేతురు పత్రికలో ఒక మంచి మాట రాస్తూ ఉంటున్నాడు భక్తుడైన పేతురు. మొదటి అధ్యాయము 13వ వాక్యంలో రాస్తూ ఉంటున్నాడు ఏమనగా, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. మన మనస్సు ఏ విధముగా ఉందో దేవుని సన్నిధిలో దేవుడు సంఘమును సిద్ధపరుస్తూ ఉంటున్నప్పుడు, ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉంటున్నప్పుడు పౌలు భక్తుడు 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడత అయినను మచ్చ అయినను కలంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆయన సన్నిధిలో కనబడడానికి దేవుడు పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ సంఘమా, ఈ మధ్యాహ్న కాలమందు మనని మనం సిద్ధం చేసుకుందాం. మన ఆత్మలను సిద్ధం చేసుకుందాం. మన మనస్సులను నిబ్బరము కలిగి మన మనస్సులను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేం. రక్షణను కాపాడుకుంటున్నామో లేదో మనని మనం సిద్ధం చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. యేసయ్య రాకడలో విడవబడుట బహు ఘోరము. ఆయన రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు. ఏ క్షణమో ఏ జామో ఎవరికి తెలియదు. మనని మనం సిద్ధం చేసుకొని ఉన్నామో, మన దివిటీలు వెలిగింపబడి ఉంటున్నావో లేదో, మనం కాపాడుకొనగలుగుతున్నామో లేదో మనని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు అతి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఈ లోకంలో పరదేశులము యాత్రికులమైన హెబ్రీలకు రాయబడుతున్న పత్రిక రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా మన పితరులు కూడా దేవుని సన్నిధిలో వారు దూరం నుండి చూచి వందనము చేసి పొందబో ఆ వాగ్దానము కొరకు, వాగ్దాన దేశం కొరకు వారు కనిపెట్టుచుండిరి. అబ్రహాము కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రికలో విశ్వాసుల పట్టికలో రాస్తూ ఉంటున్నాడు ఏమనగా, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. కాబట్టి మనము దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన మనల్ని సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయ కాలము మనల్ని మన రక్షణను మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. రక్షణను కాపాడుకోవడానికి మన నడుములను మనం కట్టుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి 2వ మాటగా మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో రాయబడుతున్న మాట దేవుని వాక్యంగా మనం చూచినట్లయితే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యమును మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యమును మనం చదువుకుందాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని
పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలబడి ఉండుడి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధిలో 16వ వాక్యం శ్రేష్టమైన మాట. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తి గలవారగుదురు. దేవుని సన్నిధిలో రెండవ మాటగా మనం జ్ఞాపకము చేసుకుంటే సాతాను యొక్క క్రియలను, సాతాను యొక్క తంత్రములను మనం ఎరగని వారము కాదు. ఎంత మంచి మాట రాస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో వానితో మనం పోరాడునప్పుడు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకొరకు అనగా మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనడి. సత్యమను దట్టిని మనం కట్టుకోవాల. సాతానుతో పోరాడుట కొరకు, దేవుని సన్నిధిలో లోకముతో మనం పోరాడుట కొరకు, ఈ లోకేచ్ఛల నుండి, శరీరేచ్ఛల నుండి మనం పోరాడుట కొరకు మనల్ని మనము సిద్ధం చేసుకోవాలి. మన నడుములు పోరాడుట కొరకు కట్టబడి ఉన్నవో లేదో మనను జ్ఞాపకము చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. అందుకే భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమనగా, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి గలవి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. చదువుకుందాం ఆ మాట. ఒక మాట మనం జ్ఞాపకము చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 3వ వాక్యమును మనం చదువుకుందాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. మన యుద్ధోపకరణములు, మనము సర్వాంగ కవచమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. సత్యమను దట్టిని మనం కట్టుకోవాలి. దేవుని సన్నిధిలో సాతానును ఎదురించడానికి, సాతాను తంత్రములను ఎరగడానికి సత్యమను దట్టిని మనం కట్టుకోవాలనని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి తెలియజేయబడుతున్న సర్వాంగ కవచంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన నడుమునకు మనము కట్టుకొనవలసింది దట్టి ఏమనగా సత్యం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. అదే మనకు సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడుతూ ఉంటున్నది. సత్యమును దయను ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. ఎంత శ్రేష్టమైన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యంను మనం నేర్చుకుందాం. సత్యమును దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని సన్నిధిలో సత్యమును కలిగి సత్యమును వెంబడించు వారముగా మనం ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సాతాను ఎదిరించడానికి, వాని తంత్రములను మనం ఎదిరించడానికి దేవుడు మనకు నేర్పిస్తున్న మాట, పౌలు భక్తుని ద్వారా తెలియజేస్తున్న మాట ఉదయకాలము మనకు జ్ఞాపకము చేయునదేమనగా సత్యమను దట్టిని మనము కట్టుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనం చూచినట్లయితే లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలలో రాయబడుతున్నది. దయ్యము చేత పీడింపబడుతున్న వ్యక్తి అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. బలహీనపరచు దురాత్మ చేత పట్టబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నడుము వంగిపోయి అవి బలహీనతలో దయ్యము చేత పీడింపబడి, సాతాను చేత పీడింపబడినప్పుడు ఆమె ఏమై ఉన్నదంటే ఆమె నడుములు వంగిపోయి ఉంటున్నవి. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సాతాను క్రియలు ఏ విధముగా ఉంటవి అనంటే మనము సిద్ధపడకుండా వాడు మనని ఆటంకపరచువాడు, నిర్లక్ష్యతను తీసుకొని వచ్చేవాడు. ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తవ లోకంలో ఎంతో దేవుని బిడలు అనేక మంది భక్తులు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అంటున్నాడు, ఎంతో నిర్లక్ష్యత సంఘంపై ఆవరించే అవకాశము లేకపోలేదు అని అంటున్నాడు. కానీ దేవుని బిడలకు అలాంటి భయం ఏమీ లేదు. దేని కొరకు అనంటే తన బిడలను ఏ విధంగా దేవుడు సిద్ధపరచవలను దేవుడు ఆ విధంగా సిద్ధపరిచి నడిపించేవాడు. కానీ ఒకటి మాత్రం మనం తెలుసుకొని ఉండాలి, ఏమనగా వాని క్రియలను వాని తంత్రములను మనం ఎరుగని వారము కాదు కాబట్టి మెలకువైన జీవితము కలిగి మనం కొనసాగింపబడవలసిన వారమై ఉంటున్నాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. బలహీనపరచు దురాత్మ ఎప్పుడైతే ప్రవేశించి ఉంటున్నదో ఆమె సిద్ధపడలేకపోతే నడుము వంగిపోయినట్లుగా ఉంటున్నది.
ఉంటున్నది. నడుము వంగిపోవడం అనంటే సిద్ధపాటు లేని జీవితం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో సరిగా నిలబడలేని పరిస్థితి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే హెజ్కేలు ప్రవక్తతో కూడా దేవుడు ఒక మాట అంటున్నాడు, ఏమనగా, నరపుత్రుడా, నువ్వు సరిగా నిలబడము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని స్వరము వినవలసిన సంఘము, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపవలసిన సంఘము మన యుద్ధోపకరణంలో దేవునివి. కాబట్టి మనం ఆ సమయం అంతటిని మనం వ్యర్థపరుస్తున్నట్లయితే అది సాతాను క్రియగా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎప్పుడు నిర్లక్ష్యత మనం మీదికి వస్తూ ఉంటుందో, ఎప్పుడు మనము నిర్లక్ష్యతకు గురి అవుతుంటామో, ఎప్పుడు మనము మెలకువగా లేని పరిస్థితి మన జీవితాలలోనికి వస్తుంటుందో మనము ఎరిగి ఉండాలి, ఏమనగా ఇది ఒక సాతాను తంత్రము. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సిద్ధపడి ఉన్నామా? మన నడుమును మనం కట్టుకొని ఉంటున్నామా? సత్యమను దట్టిని మనం కట్టుకొని ఉంటున్నామా? దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. సాతాను అబద్ధమైన ఈ లోకమును చూయించడానికి ఇష్టపడుతుంటాడు, అబద్ధమును ప్రేమించి వారిగా చేయడానికి ఇష్టపడుతుంటాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకుండా మెలకువైన జీవితం, పోరాటముతో కూడిన జీవితం. దేవుని సన్నిధిలో తిమోతి పత్రికలో ఎంత మంచి మాట రాస్తూ ఉంటున్నాడు. జట్టి అయిన వాడు పోరాడుకుంటే, నియమము ప్రకారం పోరాడుకుంటే వాడు ఎన్నడూ కూడా విజయము సాధించలేడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. కాబట్టి మనము నియమము ప్రకారం మనం పోరాడవలసిన వారమై ఉంటున్నాం. మన పోరాటంలో, ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనకుండా, కాబట్టి మన పోరాటంలో నిర్లక్ష్యత ఎప్పుడు వస్తుంది, మన పోరాటంలో ఎప్పుడు మనము వెనుకకు జారిన పరిస్థితి వస్తుంది అనంటే ఈ జీవన వ్యాపారంలో మనం చిక్కుకొనినప్పుడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. యేసయ్య రాకడ సమీపముగా ఉంటున్నది. కాబట్టి మనం జ్ఞాపకము చేసుకుందాం. వాని క్రియలను మనం అర్థము చేసుకోగలుగుతున్నామో లేదో, అపవాది తంత్రములను మనం అర్థము చేసుకోగలుగుతున్నామా, పోరాటం అనుభవంలోనికి వస్తూ ఉంటున్నామా, లేకుంటే లోబడిపోతున్నామేమో, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మరొకసారి ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు, మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు, ఏమనగా, మీ నడుములు కట్టుకొని ఉండుడి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. సిద్ధపడి ఉండుడి. దేవుని సన్నిధిలో మనము మన జీవితాలను సాతాను తంత్రముల నుండి విడుదల పొందుకునే విధముగా మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. దేవుడు ఆ విధమైన కృప మనకు అనుగ్రహించి నడిపించి సహాయం చేసి నడిపించునుగాక. దేవుని వాక్య భాగంలో నుండి మరి ఒక మాట మనం జ్ఞాపకము చేసుకుంటే, యెషయా రాసిన ప్రవచన గ్రంథం దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటున్నది. 5వ అధ్యాయము 27వ వాక్యమును మనం చదువుకుందాం. యెషయా రాసిన ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 27వ వాక్యంను మనం చదువుకుందాం. ఆయన దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈల కొట్టును. అదిగో, వాడు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు. వారిలో అలసిన వాడైనను త్రొట్టిల్లు వాడైనను లేడు. వారిలో ఎవడునూ నిద్రపోడు కొనుకడు. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షలు వారు తెగిపోదు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట యెషయా రాసిన ప్రవచనకర్త తెలియజేస్తూ ఉంటున్నాడు. 5వ అధ్యాయం 26-27 వచనాలలో తెలియజేస్తూ ఉంటున్నాడు. యేసయ్య ధ్వజమునెత్తుతూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ప్రేమను ధ్వజమును దేవుడు మనపై ఎత్తి ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో భూమి అంతంలో నుండి వారిని పిలుచుటకు ఆయన ఈల కొట్టును అనే వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. యేసయ్య స్వరము వినిన వారు, ఎవరైతే ఆయన ధ్వజమును జ్ఞాపకము చేసుకుంటాడో, జనులను పిలుచుటకు, దూరంగా ఉన్న జనులను పిలుచుటకు ఆయన ధ్వజము ఎత్తినప్పుడు ఎవరు ఆయన యొద్దకు పరిగెత్తుకొని వస్తారో వారి నడికట్టు విరిగిపోదు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. వారి నడికట్టు విడిపోదు. దేని కొరకు అనంటే వారు దేవుని వైపు చూచువారు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగును గాక. మనము నిలబడగలిగిన వారము కాదు, తాను నిలబడుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలనని లేఖన భాగాలు మనకు బోధిస్తూ ఉంటున్నవి. కాబట్టి మనం యుద్ధము చేయువారం, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడువారం. కాబట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన సర్వాంగ కవచములో మన దట్టి సరిగా ఉన్నదో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం. సత్యమను దట్టిని, సత్యం అనగా దేవుని వాక్యమే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య చేసిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, ఏమనగా, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠిస్తూ ఉంటున్నానన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నీ వాక్యమందు వారిని
సిద్ధపరచు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 17వ అధ్యాయము దేవుని వాక్యంలో 17వ వాక్యము చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠ చేయుము అనంటే కింది ఫోర్ట్ నోట్లో రాస్తూ ఉంటున్నాడు ఏమనగా, సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయం. మనం ప్రతిష్ఠింపబడిన జనాంగం దేవుని కొరకు. కానీ దేంతో ప్రతిష్ఠింపబడినం? సత్యమందు ప్రతిష్ఠింపబడినం. సత్యము వలన మాత్రమే ప్రతిష్ఠింపబడి ఉంటున్నాం. సత్యం అనగా యేసయ్యనే. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన ద్వారా మనం ప్రతిష్ఠింపబడినం. ఈ సర్వాంగ కవచమును దుష్టుడు దొంగిలించకుండా మనని మనం కాపాడుకుందాం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని సన్నిధిలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ నడుములు కట్టుకొని ఉండి యేసయ్య రాకడ ఏ సమయమో ఏ జామో ఏ గడియనో మనకు తెలియదు. మొదటి వాక్యంగా దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. మనకు విడుదల సమీపిస్తూ ఉంటున్నది. యేసయ్య రాకడ సమీపిస్తూ ఉంటున్నది. సిద్ధంగా ఉన్నావా? ఉదయకాల సమయమందు యేసయ్య రాకడ సమీపిస్తూ ఉంటున్నది. సాతానుతో పోరాటము చేయు విధంగా సత్యమను దట్టిని కట్టుకొని మనం సిద్ధముగా ఉన్నామో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం. లేదా ఈ జీవన వ్యాపారములు ఈ లోకంలో మనం కలిసిపోతున్న వారముగా ఉన్నామా, లేకుంటే లోకంలో నుండి వేరుపరచబడి ప్రతిష్ఠింపబడిన జనాంగంగా మనం జీవిస్తున్నామా? సత్యమందు మనం ప్రతిష్ఠ చేయబడి ఉంటున్నాం. ఆయన వాక్యమే సత్యం. ఎంతగా మనం వాక్యంను ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉంటున్నాం. అనేక మంది మాట్లాడుతూ అనేక మంది తెలియజేస్తారు, ఈ లేఖన భాగాలన్నీ మాకు తెలుసు, ఇవన్నీ మాకు తెలుసు అన్నట్టుగా ఉంటాం. తెలవడం వేరు, పాటించడం వేరు. తెలియక కాదు, దేవుని వాక్యము అనేక సంవత్సరాలుగా చిన్ననాటి నుండి మనకు బోధించబడుతూనే ఉంటున్నవి. కానీ ఎన్నిటిని మనం పాటించగలుగుతూ ఉంటున్నాం? ఎంతగా మన ఆత్మలను మనం సిద్ధం చేసుకోగలుగుతున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆయన వాక్యమందు మనం ప్రతిష్ఠ చేయబడితే, ఆయన వాక్యమును మనం ఆధారం చేసుకొని జీవించగలిగితే యేసయ్య రాకడ కొరకు నీవు నేను సిద్ధంగా ఉన్నట్లే. ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు సహాయం చేయునుగాక. మూడవ వాక్యంగా మాట్లాడుకుందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. మూడవ వాక్యము, నడుమును కట్టుకొని ఉండడం అనగా ఆత్మచేత నడిపించబడడం. దేవుని సన్నిధిలో ఎందరైతే రోమీలకు రాయబడిన పత్రిక, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని ఆత్మచేత నడిపింపబడము, నడుములను మనం సిద్ధం చేసుకోవడం అంటే మనము దేవుని సన్నిధిలో మనము సిద్ధపడి ఉండడం అనగా దేవుని ఆత్మచేత నడిపించబడడం. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు ఆయన కుమారులు అయ్యుందురు. ఎంత శ్రేష్టమైన వాగ్దానంను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు లేఖన భాగాలలో తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఆత్మను ఆర్పకుడి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని యొక్క మనస్సును ఆదరణకర్త. దేవుని వాక్యంలో ఒక మాట, యోహాను సువార్త 14వ వాక్యమును ఏ విధముగా మనకు తెలియపరచబడుతుంది, ఏ విధముగా దేవుని ఆత్మలో దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము మంచి మాటలను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 16వ వాక్యము ఆ విధంగానే 26వ వాక్యమును రెండింటిని చదవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మనతో ఉండువాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఎట్టి సమయాలలో 26వ వాక్యంను మనం చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనకు ఏ విధంగా నడిపించబడవలను, ఏ విధంగా మనం కొనసాగింపబడవలను, ఏది సరి అయిన మార్గమో కాదో ఎవరు మనకు తెలియజేయగలరు అనంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్త
సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన స్వరము వినగలిగిన సంసిద్ధత మన దగ్గర ఉన్నట్లయితే మనం నడవవలసిన మార్గమును ఆయన మనకు బోధించి నడిపించువాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తులు, అపోస్తలులు కూడా ఆ విధంగా నడిపించబడి ఉంటున్నారు. పేతురు భక్తుని గురించి మనం నేర్చుకున్నట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 19వ వాక్యం ఒక మాట మనం తెరిచినట్లయితే, అపోస్తలుల కొర్నేలి ప్రార్థన విన్న దేవుని సన్నిధిలో భక్తుడైన పేతురు యొప్పేలో ఉండగా ఆయనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్పించబడి ఆ విధముగా రాయబడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వాక్యము ఒక మాట రాస్తూ ఉంటున్నాం. 19వ వాక్యంను చదువుకుందాం. పేతురు ఆ దర్శనమును చూచి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఆదిమ సంఘము నడిపింపులో నడిపించబడిన సంఘం, ఆదరణకర్తను కలిగి ఉన్న సంఘం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు కాక ఎవరునూ యేసయ్య మార్గంలో మనల్ని నడిపించలేరు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. కాబట్టి భక్తులు దేవుని సన్నిధిలో, యోహాను భక్తుడు ప్రకటన రాస్తూ ఉంటున్నాడు. భక్తులు ఈ కాలంలో అనేక మంది దైవజనులు ప్రకటన గ్రంథమును ఎక్కువగా బోధిస్తూ ఉంటున్నారు. యేసయ్య రాకడ సమీపముగా ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత సమీపముగా ఉన్నది అనంటే, ఒక మాట ఉదాహరణగా మనం తెలియజేసుకోవాలి అనంటే, మనం ట్రైన్ జర్నీ చేయాలి, ఒక ప్రాంతమునకు వెళ్ళాలనుకున్నప్పుడు 1 hour లేట్గా ఉన్నది అనుకున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటాం కదా. అటు షాపింగ్కి వెళ్తుంటాం, లేకుంటే ఏదో కొనుక్కొని రావడానికి, లేకుంటే అటు ఇటుగా తిరగడానికి ఇష్టపడుతుంటాం, అక్కడ ఎవరితో ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడుతుంటాం, కనుక్కోవడానికి ఇష్టపడుతుంటాం. కానీ లాస్ట్ 5 minutes అనౌన్స్మెంట్ స్టార్ట్ అయినప్పుడు అన్నీ చదువుకోవడానికి ఇష్టపడుతుంటాం, సిద్ధపడుతుంటాం అన్నట్టు. ఇది అదే కాలం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. రక్షణ మరి సమీపముగా ఉంటున్నది. అనౌన్స్మెంట్స్ అయితేనే ఉంటున్నవి. ఎంతవరకు సిద్ధపడుతున్నాం ప్రియ సంఘమా? దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నది. అంతయు విడిచిపెట్టి వెళ్ళిపోవారమే. ఎంత శ్రేష్టమైన వాగ్దానము! తండ్రి మన కొరకు చేసిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న బిడలముగా ఆత్మ నడిపింపులో మనం నడిపించగలుగుతున్నామో లేదో, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయంగా నిలబడుతున్నాడో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎవరికి వారముగానే దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కొరింథీ పత్రికలో ప్రతి ప్రభుబల్ల తీసుకునే సమయంలో మనం ఒకటి మంచి మాట పలుకుతూ ఉంటాం. మిమ్మల్ని మీరు విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదురు. దేవుని సన్నిధిలో ఎవరు మనకు తెలియపరచాలా, ఎవరు మనకు తెలియజేయని అవసరం ఏమి లేదు అన్నట్టు అనేక మార్లు మనం మాట్లాడుతుంటాం. అవును, దేవుని సన్నిధిలో మనల్ని మనమే విమర్శించుకుందాం, మనల్ని మనమే సిద్ధం చేసుకుందాం, మనమే మెలకుగా ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన మనకు తెలియజేయగలిగిన దేవుడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటున్నది, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మత్తయి సువార్త 4:1 ఆయన శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడను, ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మనం శోధింపబడుతున్నప్పుడు కూడా ఆత్మదేవుని సహాయం మనకెంతో అవసరం. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవుడు మనతో ఉన్నవాడు, ఆదరణకర్తగా మనతో ఉన్నవాడు, సమాధానం అనుగ్రహించి దేవుడు మనతో ఉన్నవాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం నడుస్తున్నామో, లేకుంటే మన స్వబుద్ధిని ఆధారము చేసుకొని మనం నడుస్తున్నామేమో. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు ఎవరు మనని సరి అయిన మార్గంలో నడిపించలేరు. ఎస్తేరుని గైడ్ చేస్తున్నప్పుడు, ఎస్తేరును నడిపిస్తూ ఉంటున్నప్పుడు మొర్దెకై పాత్ర ఎంతో గొప్పది. దేవుడు తన బిడలకు విడుదల అనుగ్రహించాలన్నప్పుడు యూదులను సంరక్షకుని చేతి నుండి తప్పించబడడానికి మొర్దెకై యొక్క పాత్ర బహు గొప్పది. ఎస్తేరు రాణి అయి ఉంటున్నది, కానీ ప్రణాళిక మాత్రము మొర్దెకై దగ్గరనే ఉన్నది. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఏ విధంగా నడిపించబడాలా, ఏ విధముగా ఆమె రాజు యొక్క దయను పొందుకున్న దానిగా జీవించాలా, ఆ విధంగానే హేగే ఇచ్చిన ఏ వస్తువు కంటే తక్కువగా ఆమె తీసుకోలేదు. దేవుని ఏదైతే నియమించిండో, హేగే నియమించిండో ఆ సామాగ్రి మాత్రమే ఆమె ధరించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె లోబడి ఉంటున్నది, దేవుని సన్నిధిలో రాజు దయను నొంది ఉంటున్నది, మొర్దెకైకి లోబడి ఉంటున్నది, తన ప్రజలకు విడుదల తీసుకొని వచ్చి ఉంటున్నది. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయము లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా, ఆయన యొక్క చిత్తమును గ్రహించకుండా దేవుని సన్నిధిలో ఆయన మనతో రాని ఎడల మనం వెళ్ళలేని వారమే.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడగాల. ఆయనను పొందుకున్న వారముగా ఉండాలి. ఆయన నడిపింపుకు మనం లోబడిన వారముగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లే. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని స్వరము విన్నవారి వాక్యం మనం చదువుకొని ఉంటున్న యెషయా రాసిన ప్రవచన గ్రంథంలో ఆయన స్వరము, ఆయన ధ్వజము ఎత్తినప్పుడు, ఆయన ఈల వేసినప్పుడు, ఆయన స్వరము విని ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చు వారి నడికట్టు వీడిపోదు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రియ సంగమా, ఉదయకాల సమయమందు యేసయ్య రాకడ సమీపముగా ఉన్నదని మరి ఒక మాట మరీ తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. ఇది మనకు తెలియని విషయం అంటూ కాదు. అనేక సంవత్సరాలుగా మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఎంతవరకు సిద్ధపడి ఉన్నామో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఒక మాట, అన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు విడుదల సమీపిస్తూ ఉంటున్నది. మన నడుములు కట్టబడి ఉన్నావో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం. నడి కట్టుకొని మనం సిద్ధంగా ఉన్నామో లేదో, త్వరపడుతున్నామో లేదో, నిర్లక్ష్యత మనలోనికి వస్తున్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రాకడలో ఎత్తబడకుండా సాతాను తంత్రములలో ఇరికిపోతున్నామేమో, సాతాను తంత్రములను ఎరిగియు మనము వానికి లోబడుతున్నామేమో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యేసయ్య సంఘమును తీసుకొని వెళ్ళడానికి వస్తూ ఉంటున్నాడు. ముడతాయినను, మచ్చాయినను, కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేని పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘముగా ఆయన తన సంఘమును చూడవలడని ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. సత్యమను దట్టిని మనం కట్టుకొని ఎదురు చూద్దాం. యేసయ్యా, ఇదిగో నీ సన్నిధిలో మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడుదురో, ఆత్మ సహాయం లేకుండా మనమేమీ చేయలేని వారమే. భక్తుడైన యోహాను కూడా పద్మసు ద్వీపిలో ఆయన ఆత్మవశుడై ఉండగా దేవుని దర్శనమును పొందుకున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ పేతురు భక్తుడు ఒక్కడుగా ఉన్నప్పుడు కూడా పొందుకున్నాడు. యోహాను భక్తుడు కూడా ఒక్కడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆదరణను పొందుకున్నాడు. శ్రమలలో, కష్టాలలో దేవుని యొక్క ఆదరణ వారికి అనుగ్రహించబడి ఉంటున్నది. కాబట్టి ఉదయకాల సమయం ప్రియ సంగమ, ఈ పరిస్థితులన్నిటినీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఈ యొక్క బలహీనమైన సమయములన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మన నడుమును కట్టుకుందాం, మనం సిద్ధపడదాం. దేవుని రాకడ సమీపంగా ఉందని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నారు. అనేక మంది ద్వారా తెలియజేయబడుతూ ఉంటున్నది. ఈ దినమున ఉదయకాల సమయమందు మరొకసారి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. సిద్ధపడి ఉందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన రాకడ సమీపముగా ఉంది కాబట్టి సిద్ధపడి ఆయన రాకడలో మనం ఎత్తబడు సంఘముగా మనము సిద్ధపడబడుట కొరకు మనని మనము దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పణ చేసుకుందాం. దేవుడు అట్టి కృపా కనికరమును ప్రియ సంఘమునకు అనుగ్రహించునుగాక. అందరం తలలు వంచినట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరము మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. తలలు వంచినట్లయితే చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక. మనల్ని మనం విమర్శించుకుందాం. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించువాడై ఉంటున్నాడు. విడుదల సమీపిస్తూ ఉంటున్నది. విడుదల సమీపిస్తూ ఉంటున్నది. యేసయ్య రాకడ సమీపముగా ఉంటున్నది. మనం రక్షణలో కొనసాగింపబడుతున్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ నడుములు కట్టుకొని ఉండుడి అనగా సిద్ధపడి ఉండడం అని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఉదయకాల సమయమందు సాతాను తంత్రములు నెరుగని వారము కాదు. కాబట్టి సత్యమను దట్టిని మనం కట్టుకొని ఉన్నామో లేదో మనము జ్ఞాపకము చేసుకుందాం. మెలకువైన జీవితం కలిగి ఉన్నామో లేదో మనం జ్ఞాపకము చేసుకుందాం. తెలవటం వేరు, పాటించటం వేరు, అనుసరించడం వేరు. కాబట్టి మనం తెలిసిన వారమై ఉండవచ్చు, కానీ అనుసరించు వారముగా సిద్ధపడి దేవుని సన్నిధిలో యేసయ్య నిరాకడ కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి అయిష్టమైనది దావీదు మహారాజు చేసిన ప్రార్థన ఈ ఉదయకాలం మరొకసారి మనం చేద్దాం. యెహోవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఆయన ఆత్మ నడిపింపులో నడిపించబడడానికి మన ఆత్మలను పరిశుద్ధాత్మ దేవునికి మనం సమర్పణ చేసుకుందాం. యేసయ్య, నీ చిత్తమును గ్రహించి, నీ వాక్యమును గ్రహించి, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే నన్ను నడిపించగలదు. లోకములో ఉన్న అబద్ధమును నేను ఆధారము చేసుకొనకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయని యోబు భక్తుడు చేసిన ప్రార్థన ఈ ఉదయకాలం మేము చేస్తూ ఉంటున్నాం. మమ్మల్ని సిద్ధపరచు నాయన, మమ్మల్ని సిద్ధపరచు. నీకు అయిష్టమైన మా నుండి మీరు తొలగించండి. నిత్యమైన నీ మార్గంలో నడిపించబడడానికి
నీ కృపను మాకు అనుగ్రహించండి అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు సహాయం చేయనుగాక. వాక్యం నిమిత్తం చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడ, మా దైవమా, అత్యంత కృపగలిగిన మా రక్షక, మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయం అందుకు ప్రియ సంఘముతో కలిసి కొద్ది మాటలు గొప్ప దేవ మీరు మాకిచ్చిన లేఖన భాగములను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. యేసయ్యా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. మీ నడుములు కట్టుకొని ఉండుడి అని వాక్యంను మీరు మాకు తెలియజేస్తూ ఉంటున్నారు. అవును యేసయ్యా, మేము సిద్ధపడి ఉండవాలని మీరు కోరుతున్న దేవుడు, పెళ్లి కుమారుడుగా మా కొరకు మధ్య ఆకాశంకు రాబోతున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు. మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చేయండి. యేసయ్యా, మీ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా జీవితాలలో సాతాను యొక్క తంత్రాలు, వాని కుయుక్తులకు మేము లోబడుతున్నామేమో, నిర్లక్ష్యత మా జీవితాలలోకి వస్తూ ఉంటున్నదేమో, నిద్రావస్థలోనికి మేము వెళ్ళిపోతూ ఉంటున్నామేమో, మెలకువ లేని జీవితాన్ని మేము కలిగి ఉంటున్నామేమో, ఏ విషయాలలో మేము పడిపోతున్నామో నిలుస్తున్నామని మేము తలంచుకుంటున్నామో, గొప్ప దేవా పడిపోకుండా నీ కృప అనుగ్రహించి నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మాకు మేము సరిగా నిలబడలేని వారం ఏజ్కేలు ప్రవక్త చేసిన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసయ్యా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను సరిగా నిలబెట్టాను. దేవుని నామమునకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అలాంటి ప్రార్థన ఉదయకాలం మేము చేస్తూ ఉంటున్నాం. యేసయ్యా, నీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. మా తలంపులు మమ్మల్ని నడిపించలేవు, మా మాటలు మమ్మల్ని నడిపించలేవు. గొప్ప దేవ, మా క్రియలు మాకు సహాయం చేయలేవు. కానీ నీ వాక్యమే సత్యము. నీ వాక్యపు వెలుగులో నడవడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించి నడిపించండి. సజీవుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియ సంఘం అంతటిని మీ దయగల చేతికి సమర్పణ చేస్తూ ఉంటున్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి చిన్న కుమారుని మీ జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను మీ జ్ఞాపకం చేసుకోండి. స్త్రీల సమాజమును ఆ విధముగానే గొప్ప దేవా సంఘమును, సంఘ పెద్దలందరినీ మీరు దీవించండి. సేవకులను, సేవకురాలను, వారి పరిచర్యలను, వారి సంఘములన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిని, దీవెన, ఆశీర్వాదము యేసు నామమును బట్టి ప్రతి ప్రియ కుటుంబానికి మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. నీ వాక్యమును దట్టిని, సత్యమును దట్టిని కట్టబడిన సంఘముగా వర్ధిల్లుటకు నీ కృప అనుగ్రహించి నడిపించండి. మమ్మల్ని మేము విమర్శించుకోగలిగిన సంఘముగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యమును మా పట్ల మీరు జరిగించి నడిపించండి. నీ మార్గంలో మమ్మల్ని మీరు నడిపించమని గొప్ప దేవా మమ్మల్ని అందరినీ మీ దయగల చేతికి సమర్పణ చేస్తూ ఉదయకాలపు దీవెనల ఆశీర్వాదములు యేసు నామమును బట్టి ప్రియ సంఘమునకు ప్రకటిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ కౌశలమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయించు ఉంటుండగా జోవెల్ తాతగారు, పాస్టర్ జోవెల్ తాతగారు మన మధ్య ఉన్నారు. వారి ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధనను మనం ముగించుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం, స్తోత్రం నాయన యేసయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు. ఒకసారి మా సంఘానికి జ్ఞాపకం చేసుకునేసా నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభా నీకు వందనములు, స్తోత్రములు. అయ్యా, ఇంతసేపు నాయన మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు. వాక్యాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. యేసయ్యా, ఈ కూడికి అంతవరకు నీ కృప, నీ సన్నిధి తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. సంఘాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించుము తండ్రి. ఆయన సరిహద్దులను విచారపరచము తండ్రి, నీకు వందనాలు. అనేకులు నాయన ఆత్మీయంగా బలపరచబడుటకు, అయ్యా నిన్ను ప్రేమించుటకు నాయన యేసయ్యా నీకు వందనములు. జారిపోకుండా పడిపోకుండా ప్రభా ఆత్మలు బలపరిచి నడిపించము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. యేసయ్యా, ఈ నాయన తండ్రి సంఘ పెద్దలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించము నాయన. సంఘ సేవకులు, అనుబంధ సంఘాలను ప్రభా నువ్వు బలపరచండి. వాళ్ళకున్న అవసరములన్నీ నీ నామమును పెట్టి తీర్చము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. వాళ్ళ కుటుంబాలని, వారి సంఘాలని నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పరిస్థితులు అనుకూలంగా లేక ఎంతో బాధతో ఉన్నారు ప్రభా, నీకు వందనములు. వాళ్ళ పరిస్థితులు అనుకూలపరిచిన ఆయన ఆశీర్వదించండి. వాటి అవసరములు నీ నామమున తీర్చండి. సమృద్ధైన మేలుడు, సమృద్ధైన దీవెనలతో నింపి నడిపించుము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. తండ్రి ఉదయకాల సమయంలో యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. నాయన అనేకంగా ప్రభా నీకు వందనములు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితులైనా ప్రభా జారిపోకుండా నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని జీవించుటకు సహాయం చేయము తండ్రి, నీ వందనములు. పరిశుద్ధ జనాంగముగా తండ్రి ఉండుటకు నీ కృప సహాయం ఇచ్చి, ఏర్పరచబడిన జనమతిగా ఉండుటకు నీ కృప సహాయం ఇచ్చి, ఆత్మీయంగా బలపరచు తండ్రి, నీ వందనములు. అనేక విషయాలలో ప్రభా నేను హత్తుకొని, నేను ఆనుకొని జీవించుటకు, నేను ప్రేమించి జీవించుటకు సహాయం చేయము తండ్రి, నీ వందనాలు, స్తోత్రములు. నాయన సహాయం చేయము. సంఘాన్ని నాయన దినదినం నాయన అభివృద్ధిలోకి తీసుకొని రండి ప్రభా, నీకే స్తోత్రము నాయన.
ఏ బిడ్డ జారిపోకుండా పడిపోకుండా ప్రభా నీ కొందనములు నాయన బలహీనంగా ఉంటే బలపరచు, అనారోగ్యంగా ఉంటే ముట్టి స్వస్థపరచు. ఏసేయచ్చా నాయన ప్రతి పరిస్థితులు నాయన బిడ్డలకు అనుకూలపరచండి, ప్రతి కుటుంబానికి అనుకూలపరచండి, ఆశీర్వదించుము తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు నాయన. ఏసయ్య ఏ బిడ్డ ఏ పరిస్థితులు ఉందో నాయన ప్రతి పరిస్థితులు అనుకూలపరిచి ఆశీర్వదించి దీవించుము తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు. సహాయం దయచేము తండ్రి. నీ కొందనాలు. అమ్మగారిని బట్టి నీ కొందనాలు ప్రభా. అమ్మగారిని బలపరచండి నాయన. ఆత్మీయ నడిపింపుతోనే నాయన ముందుకు సాగుట కృప చూపు తండ్రి. నీ కొందనములు స్తోత్రము నాయన. ఆత్మీయ ప్రేరేపణతోటి ఆత్మీయ నడిపింపుతోటి నాయన వేసే నువ్వు బలపరిచి నడిపించు, దీవించు, ఆశీర్వదించుము తండ్రి. నీ కొందనములు నూతన శక్తి, నూతన బలం, నూతన అభిషేకంతో నింపి నడిపించుము తండ్రి. నీ కొందనాలు స్తోత్రము నాయన. బిడల దీవించి ఆశీర్వదించుము తండ్రి. నీ కొందనాలు వేసే కుటుంబం చుట్టూ నీ కంచె వేయండి, నీ కాపుదల ఉంచండి ప్రభా. నీకే స్తోత్రం నాయన. ఏ కొదవ లేకుండా ప్రభా నీ కొందనములు సమృద్ధైన మేలుడు, సమృద్ధైన దీవెండతో నింపి నడిపించము తండ్రి. నీ కొందనములు స్తోత్రములు. కుటుంబం చుట్టూ నీ అగ్గిని కంచె వేయండి ప్రభా. నీ కొందనములు నీ దూతల కాపుదల ఉంచండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు. సహాయం దయచేయము తండ్రి నాయన. నీ కొందనాలు నీ చేతిలోనే ఉంది ప్రభా. నీ చేతులకు నాయన కుటుంబాన్ని మా సంఘాన్ని సమర్పించుకుంటున్నావు తండ్రి. నీ కొందనములు స్తోత్రములు. నువ్వే మా దిక్కు, నువ్వే మా ఆధారం తండ్రి. నీ కొందనాలు. నీకు తప్ప నాయన మాకు ఏమీ లేదు తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు. యేసయ్యాను సహాయం చేయము తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు ప్రభా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన నీ కొందనాలు. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయా దేశాల జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ కొందనాలు స్తోత్రము నాయన. అయ్యా యేసయ్యా నాయన నీ కొందనాలు. ఈ కరోనా అనే పురుగును ప్రభా నీ కొందనములు. నీ నామాన్ని బట్టే నాయన అది కాల్చివేయండి ప్రభా. నీ కొందనాలు. యేసయ్యా అది లయపరచండి ప్రభా. నీ కొందనములు స్తోత్రములు నాయన. అనేకంగా రోగంతో నాయన దావకాండల బలహీనంగా నాయన కరోనా రోగంతో బాధపడుతున్న బిడ్డలను ముట్టి నువ్వు స్వస్థపరచండి తండ్రి. నీ కొందనాలు స్తోత్రము నాయన. డాక్టర్లు ప్రభా, నర్సులు ప్రభా, సిస్టర్లు ప్రభా, అనేక పోలీస్ యంత్రాంగం ప్రభా నీ కొందములు. మున్సిపాలిటీలు ప్రభా నీ అంతే అనేక ప్రయాసం తీసుకొని ప్రభా నీ కొందములు స్తోత్రములు. మా దేశ క్షేమం కొరకు నాయన వాళ్ళు ఎంతో ఎండల ప్రయాసపడుతుండ్రు ప్రభా నీ కొందములు. వాళ్ళందరినీ నువ్వు దీవించండి నాయన. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వాళ్ళ ఆరోగ్యాలని కూడా నువ్వు ఆశీర్వదించు నాయన. నూతన శక్తి, నూతన బలం దయచేయి ప్రభా. నీ కొందములు స్తోత్రములు. అల్లుడు ఇటు ప్రభా ఎంత క్రమంగా చేస్తుండో ప్రభా ఆయన వాళ్ళ కుటుంబాల చుట్టూ నీ కంచె వేయండి. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించుము తండ్రి. నీ కొందనములు. నశించిపోతున్న బిడ్డలు ఎతికి రక్షించుము తండ్రి. నీ కొందనములు. వేసే అంధకారంలో ఉన్న బిడ్డలని నాయన ఎలుగులోకి నడిపించుము తండ్రి. నీ కొందములు. చీకట్లో ఉన్న బిడ్డలకు నాయన ఎలుగులోకి నడిపించుము తండ్రి. నీ కొందములు. నశించిపోయే బిడ్డలని ఎలుగులోకి నడిపించుము తండ్రి. నీకే స్తోత్రం నాయన. సహాయం దయచేయము తండ్రి. నీ కొందనాలు. బంధించబడిన వారు నాయన, శోధనలో ఉన్నవారు, శరీరంలో ఉన్నవారిని విడిపించుము తండ్రి. నీ కొందనాలు స్తోత్రములు. యేసయ్యా అనారోగ్యంగా ఉన్న బిడ్డలు నాయన, ఆర్థిక పరిస్థితులు అప్రబాధలు నాయన, అయా యేసయ్యా నీ కొందములు నాయన. ఈ బంధుల ప్రభా అనేకులు కూటికి లేక ప్రభా నీ కొంద అన్నం లేక అలవటించిపోతుండ్రు ప్రభా. నీ కొందనములు స్తోత్రములు. వాళ్ళకి ఏ స్థితిలోనైనా నాయన వాళ్ళకి ఆహారం ఇచ్చి నువ్వు ఆశీర్వదించుము తండ్రి. నీ కొందనములు. సహాయం దయచేయము తండ్రి. మా దేశాన్ని ఆవతిని నువ్వు దీవించి ఆశీర్వదించుము తండ్రి. నీ కొందనములు. ఆయా దేశాలు కూడా నువ్వు దీవించి ఆశీర్వదించు. క్షేమం దయచేయి తండ్రి. నీ కొందనములు. సృష్టికర్తవు నువ్వై ఉన్నవయ్యా. సమస్తం నీకు తెలుసు ప్రభా. నీ కొందనములు. సమస్తం నాయన నీ చేతలు ఉంది ప్రభా. నీ కొందనములు. నువ్వే దీవించి ఆశీర్వదించు. కీడులు, అపాయములు, మరణాలు తప్పించు తండ్రి. మరణం తప్పించుట నీ వశములు ఉంది. సహాయం దయచేయి తండ్రి. నీ కొందనాలు. యేసయ్యా నీ సహాయం కోరుకుంటున్నావు నాయన. మాకు ఈ నాయన ఎటు నాయన మాకు ఏ దిక్కు లేని ప్రభా. నీ కొందనాలు స్తోత్రం. నువ్వే దిక్కు, నువ్వే ఆధారమై ఉన్నావు తండ్రి. సహాయం చేయమని ప్రార్థించుకుంటున్న ప్రభా. నీ కొందనములు. యేసయ్యా నీ కొందనాలు. మా గుడారాల చుట్టూ నాయన నీ కంచె వేయండి. యేసయ్యా మా గుడారాలకి ఏ అపాయం రాకుండా, అపాయం ఏమీ మా యొద్దకు రాకుండా ప్రభా. నీ కొందములు నాయన ఏపుకేసిన కంచె వేయండి. నీ దూతల కాపుదల ఉంచండి. మా దేశాన్ని స్వస్థపరచండి, మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి. మా జిల్లాలు, మండలాలు ప్రభా, గ్రామాలు, గృహాలు, పల్లెలు, పట్టణాలను స్వస్థపరచండి ప్రభా. మా పిల్లలందరూ ప్రభా రక్షింపబడి పరలోక రాజ్యంలో ఉండుటకు నీ కృప సహాయం చేయమని యేసయ్యా ఉదయకాల ఆశీర్వాదములు దీవెండు కుమ్మరించి నడిపించమని సమస్తం నీ చిత్తానికి నీ చేతులకు సమర్పించుకుంటూ నిన్ను హెచ్చించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం చేస్తున్నాము తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా పర్లకు రాజా, నీ మహిమగల నామములకు తెలుస్తున్నాము తండ్రి. నీతిగల నామములకు తెలుస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. సంఘం విషయము, ఒక్కొక్కరి విషయము, మీ ఆలోచనలు నాయనా మీరు సఫలం చేసేవాడవు తండ్రి. మీ వాగ్దానం మా పట్ల నెరవేర్చేవాడవు తండ్రి. ఒక దేవానికి స్తోత్రం. మీ సంకల్పములు ఒక దేవా నెరవేరుస్తున్న దేవానికి స్తోత్రము. సంగరీత్యా నాయన ఒక్కొక్కరిని దేవుని చూడుస్తున్నాం.
ఒక కుటుంబం దేవుంచి విడుస్తున్నాం. సంఘ పెద్దల వారి కుటుంబంలో దేవుంచిన మరి గ్రామాలలో విశ్వాసులు సంఘ కాపర్లు వారందరి బిడ్డకు వేస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా కూడిగా ఈ సంఘాన్ని విడుస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీ ఆరాధనలో మీరు తోడుగా ఉన్న దేవా, మంచి వాక్యం అందించిన దేవాన్ని స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని ప్రభా నీ చేతికి ఉపయోగిస్తున్నాము తండ్రి. ఇక్కడ దీవెనకరంగా ఆశకరంగా ఈ కార్యములు ఈ సంఘము అభివృద్ధి పొందరకు లేక ఆశపడకు వృద్ధి పొందరకు మీరు సహాయము చేస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకు మహిమ తండ్రి. పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో సంఘాన్ని నడిపించవలసింది. ఒక వ్యక్తినైనా మీ యొక్క చిత్తములో లేక తీసుకొని వారికి నైనా మీరు సమీపంగా ఉండి ఒక్కొక్కరికి కావాల్సిన ఆశీర్వాదములు దీవెనలు మీరు సమృద్ధిగా దయచేతండి. ఎవరిలో ప్రార్థిస్తున్నా వారి దేవుంచండి, చిన్న ప్రార్థిస్తున్నా అందరూ దేవుంచండి, పెద్దలందరూ దేవుంచండి. సంఘములు చేరి ప్రతి విడను దీవెనకరంగా ఆశకరంగా ఉండకు సహాయం చేసి ఘనత మహిమ మీరు పొందమని వేడుకొస్తున్నాం. కలవరి దేవాలయ సంఘావరమను కూడా దీవించండి. నీకు స్తోత్రములు. ఒక దేవానికి స్తోత్రం. మీ జ్ఞాపకంతో ఉంచి ఇంత నడిపించే దేవా ఇంకా నడిపించి ఘనత మహిమ పొందమని కృపాన్ని తినేసే పరిశుద్ధనంలో బహువింత మంచి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రభుత్వం యొక్క ఆశీర్వాదమును, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానమును కూడిన బృందరికీ పేద గ్రేస్ మినిస్ట్రీ అందరికీ పరిశుద్ధందరికీ సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామానికే జయం. ఆమేన్ ఆమేన్. దేవుడు మనందరికీ దీవించునుగాక. ఆమేన్.